హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారత వాతావరణ కేంద్రం ఐఎండీ నుంచి రాబోయే 5 రోజులకు సంబంధించిన వాతావరణ సూచనలు ఇప్పుడే విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. కుండపోత వర్షాలు పోటెత్తుతున్న నేపథ్యంలో వరదతో అనేక గ్రామాలు, పంట పొలాలు నీట మునిగాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో 9 రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన జారీ చేసింది. 5 రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని సూచించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఉత్తర భారతదేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లో వరదల బీభత్సం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాల దాటికి గుజరాత్లోని పలు జలపాతాలకు వరద నీరు పోటెత్తింది. ఇదే క్రమంలో 150 అడుగుల నుంచి జాలువారుతున్న వరద నీటితో గిర్మల్ జలపాతం కనువిందు చేస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. ఇక మధ్యప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పొంగి పొర్లుతున్న వంతెనను దాటుతూ ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వంతెన దాటుతుండగా ఈ ఘటన జరిగింది. కొట్టుకుపోయిన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటు ఢిల్లీలోనూ జోరు వర్షం కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో 9 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సో ఇదండి ఇప్పుడిప్పుడే భారత వాతావరణ కేంద్రం ఐఎండీ నుంచి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్. ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటుండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మీ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ.